అవును, ఆ జయమాలిని దగ్గర నిలబడ్డారే, అప్పుడు ఒక పాట వచ్చింది, అది ఏం పాట సార్? చీకటైతే భలే సరదా. పాట ఎవరికి కావాలండి? ఆ జయమాలిని దగ్గర అంత ప్రమోషన్గా నిలబడ్డారే మీరు. అవును. అప్పుడు అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా? నేనే ఫీల్ కాలేదు. అది కాదండి, అది ఉందే ఆ జయమాలిని అదంతా దగ్గర షూటింగ్ లాగానే ఫీల్ అయ్యాను. ఎవ్వరూ లేకుండా మీ ఇద్దరిని మాత్రం వదిలేసి యాక్ట్ చేయమన్నారంటే మీరేం ఫీల్ అవ్వరా? అదెట్లా కుదురుతండి? షూటింగ్ అంత తర్వాత కెమెరామెన్ ఉండాలి, డైరెక్టర్ ఉండాలి, లైట్ బాయ్స్ ఉండాలి, అందరూ ఉండాలి కదా. అంటే మీరేం ఫీల్ కాలేదన్నమాట. సరే, మీరు ఫీల్ కాలేదు. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఆవిడ చూసి ఉంటుంది పిక్చర్. అవును. ఆవిడ కూడా ఏం ఫీల్ కాలేదంటారా? ఆవిడ ఫీల్ అయితే అయ్యి ఉండొచ్చాము, కానీ బయటికి చెప్పరుగా. మీరు ఫీల్ అయి ఉంటారు కానీ బయట చెప్పరు. మోగన్, మురళీ మోగన్, ఓరే కడుపులో నొప్పి డాక్టర్. 1 minute. అంజలి, విన్నావా ఎంత గొప్పగా డిస్కస్ చేస్తున్నానో? అదే నాకేం భయం, వాడు నా క్లాస్మేట్. ఏ కథ ఒప్పుకోవాలనా, అదే ఏ పిక్చర్ ఒప్పుకోవాలనా మద్రాసు నుంచి వచ్చి ముందు నా దగ్గర కథ చెప్తాడు. రావడానికి వీల్లేకపోతే ఫోన్లోనే కథ చెప్తాడు. డాక్టర్, నా కథ నచ్చి నేను ఓకే చెప్పిన తర్వాతనే అడ్వాన్స్ తీసుకుంటాడు. నేను ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. నేను వస్తాను డాక్టర్. ఓకే ఓకే. అదే రంజిని, నా మాట అన్నా, నా సెలక్షన్ అన్నా వాడికి అంత గురి. ఇక్కడే ఉన్నాడు, నీతో మాట్లాడిస్తాను. రంజిని వాట్స్ టు టాక్ టు యు. మురళీమోహన్, మురళీమోహన్, సాంబు హీరో గారు ఎక్కడ? వెళ్ళిపోయారండి. కడుపు నొప్పి? నేను మంది ఇచ్చానండి. నువ్వు ఇచ్చావా? అసలు నన్ను గురించి నువ్వు ఏమనుకున్నావా? మీ దగ్గర ఏమైనా ఉంటే కదండి అనుకోవడానికి. హలో, వింటున్నావా? కచ్చాయి కచ్చాయి. స్కౌండల్ చవట సన్నాస్. ఒరే మురళీమోహన్, మురళీమోహన్ లాంటి హీరోస్ వచ్చే చోట్రా ఇది, తెలుసా? అది మీకు నాకు తెలుసండి, బయట వాళ్ళకి ఏం తెలుసండి? అదే కదా నా బాధ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందనుకుంటాను. తప్పు చేస్తేగా నిద్ర పట్టబోవటానికి. నిన్న చేసింది తప్పు కాదనమాట. అందులో తప్పే ఉంది. నీ మీద నాకున్న అభిప్రాయం చెప్పాను. దట్స్ ఆల్. అది జరిగే పని కాదు. అఫ్ కోర్స్, జరిగిన ఆశపడ్డంలో తప్పులేదుగా. ఆశకు కూడా అర్థం ఉండాలి. తూర్పున ఉదయించే సూర్యుడిని పడమట ఉదయించమనడం తప్పు. వయసులో నేను నీకంటే పెద్దదాన్ని, జీవితపు రెండో భాగంలో కాలు పెట్టిన దాన్ని. పిచ్చిలో పడి వయసుల తేడా మనం మర్చిపోవచ్చు. చూసావా తెల్ల వెంట్రుకలు? ఇప్పుడు మిగిలినవన్నీ నల్ల వెంట్రుకలేక. ఇప్పుడు వయసు తగ్గిపోయిందా? ఇవన్నీ కారణాలుగా చెప్పకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాను. సూర్యం, నిన్నంతా నీకు పిచ్చి పట్టిందనుకున్నాను. కాదు, దయ్యం పట్టింది. రా. నీలాగే వయసుకి ప్రేమకి అర్థం తెలియని రోజుల్లో తొందరపడ్డాను. తల్లినయ్యాను. మదర్ ఆఫ్ డాటర్. నేనొక బిడ్డకి తల్లిని. కూతురా? అవును, నేను పెద్ద గాయనిని కావాలని మా అమ్మ ఆశ. అందుకే సంగీతం నేర్చుకున్నాను. ఒక్కొక్క రాగం నా మనసులో నాటుకుంది. దానితో పాటే అనురాగం కూడా నా మనసులో చోటు చేసుకుంది. నాతో పాటే ఆయన కూడా సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు. ఒక రాగం నుంచి మరొక రాగం పుడుతుంది. అలాగే మా అనురాగం నుంచి కళ్యాణి కడుపున పడింది. ప్రతిరోజు పెళ్లి గురించే మాట్లాడేవారు. తీరా పెళ్లి అవసరం వచ్చేసరికి మనిషే పారిపోయారు. ఆ స్థితిలో నేనేం చేయాలి? ప్రాణాలు నిలబడటానికి డాక్టర్ సహాయపడతాడు కానీ తీయడానికి కాదు. నువ్వు తెలియక చేసిన తప్పుకి తెలిసి నేను తప్పు చేయలేను, కానీ ఒక సలహా ఇవ్వగలను. నీ అభిమానిగా యూ షుడ్ నో ఐఎమ్ యువర్ అడ్మైరర్. కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా వెళ్ళు, విశ్రాంతి తీసుకో. అక్కడ బిడ్డన కన్న తర్వాత ఎవడో వదిలేస్తే నీకు దొరికిన అనాథగా తెచ్చి పెంచుకో. నీ బిడ్డ నీ దగ్గరనే ఉంటుంది.
లోకం దృష్టిలో నువ్వు పెళ్లిగానట్టే ఉంటావు. ఆ సలహాతోటి కన్న బిడ్డని అనాథని చెప్పి పెంచాను. లోకాన్ని, నా బిడ్డని, అందరినీ మోసం చేయగలిగాననుకున్నాను. కానీ నిజం ఎన్నాళ్ళు దాగుతుంది? ఈ మొఖం నీకు తెలిసే లోకానికంతా అనాథని చెప్తుంది. కళ్యాణమ్మ అమ్మగారు సొంత బిడ్డే. పెళ్లి పెడాకులు లేకుండా పుట్టింది కదా, ఎవరి బిడ్డని చెప్పుకుంటది? అందుకని అనాథని చెప్తూ పెంచుకుంటుంది. ఈ సంగతి కానీ కళ్యాణం తెలియనిచ్చావు గనక అంత మునిగిపోతే జాగ్రత్త. ప్రపంచంలో ఏ తల్లైనా పరాయి బిడ్డను కూడా తన బిడ్డను చెప్పుకుంటుందని విన్నాను. కానీ కన్న తల్లే తన బిడ్డను అనాథని చెప్పుకుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. అలాంటిది నా తల్లి అయితే నాకు అసలు తల్లి అక్కర్లేదు. ఆ తల్లి నాకు అవసరం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఒకవేళ ఎక్కడున్నాను అని ఆచూకీ తీయడానికి ప్రయత్నిస్తే ఈ ఇంటికి వచ్చేది నా శవం మాత్రమే. అనాథ. విన్నావుగా? ఇప్పుడు చెప్పు సూర్యం, నీ వయసు ఏమిటి, నా వయసు ఏమిటి? నీకు నాకు ప్రేమేమిటి, పెళ్ళేమిటి? సారీ, ఇన్నాళ్ళ నుంచి మీ గురించి తెలియక ఆలోచించి ఆ మాట అన్నాను. కానీ ఈ రోజు మీ గురించి ఇంత తెలిసిన తర్వాత మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకు తిరుగుతాను. ఈ పెళ్ళే జరగలేదంటే ఆత్మహత్య చేసుకుంటాను. సూర్యం, కామంతో నీ కళ్ళు మూసుకుపోతున్నాయి. కాదు, ప్రేమతో గుండె నిండిపోతుంది. నీకు మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను. పాము పగ తీరకపోతేనే తల కొట్టుకు చస్తుంది. కానీ ఈ సూర్యం పగ, ప్రేమ ఏది తీరకపోయినా తల కొట్టుకు చేస్తాడు. నా చావే మీరు చూడాలనుకుంటే నో అని చెప్పండి, లేదా ఎస్ అని చెప్పండి. ఎస్ కి నో కి 2 రోజులు గడువు. గుడ్ బై. హలో జగన్నాథం, మళ్ళీ పెళ్లి చేసుకున్నామన్నారు. ఆ అమ్మాయి అన్న ఈ అమ్మాయి పాప మనోరాలాగా ఉందో. కంగ్రాచులేషన్స్. ఏమాయ్, ఆ వచ్చేవాడు నువ్వు ఒక్కడే రాకూడదట.